నేను ఎంచుకోవడం అనేది ఏం లేదండి. ఫస్ట్ నాకొచ్చిన అవకాశం. సో, స్టోరీ విన్నప్పుడైతే లైక్ ఐ వాస్ రియల్లీ బ్లోన్. చాలా మనం చాలా కనెక్ట్ అవుతాము. చేసిన ఇన్సిడెంట్స్ దీంట్లో ఒక మెయిన్ ఎలిమెంట్ ఉంటుంది. ఆ పని అది ప్రతి ఒక్క అంటే అలాంటిది ఎక్కడ జరుగుండదు. బట్ ఇట్స్ సో యూనిక్. ద సో నాకు చాలా నచ్చింది. సో మీరు కూడా ఇంటర్ కాలేజ్ చేశారు. అప్పుడు ఇందులో ఏమన్నా మీ ఇంటర్ కాలేజ్ లైఫ్ గుర్తుకొచ్చిందా? చాలా, చాలా గుర్తొచ్చిందండి. నేను అంటే సేమ్ ఇది ఈ ఏజ్ జనరేషన్ గ్యాప్ అంతే. ఆ టైం పీరియడ్, ఈ టైం పీరియడ్ కాస్త ఇప్పుడు అడ్వాన్స్డ్ ఉన్నాం. అప్పుడు అంత అడ్వాన్స్డ్ లేదంతే. సో ఈవెన్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాకు నాకు ఫోన్ ఉండేది కాదు. నాకు కొన్ని లవ్ స్టోరీస్ ఉండే. సో లవ్ స్టోరీలు ఏమన్నా గుర్తుకొచ్చా? యా యా గుర్తొచ్చు. ఈ సినిమా ఈ లవ్ స్టోరీలో నేను ఇది చేసేటప్పుడు ఇది మిస్ అయినా అని అనిపించిందా? లేదండి, ఆల్మోస్ట్ నేను చేసిన పనులు ఉన్నాయి సినిమాలో కూడా. అన్నీ మీరు చేసిన లవ్ స్టోరీలు ఆల్మోస్ట్ అట్లనే ఉన్నాయి మొత్తం. అలాగే ఇప్పుడు ఇప్పుడు కొందరు మిస్ అవుతారు కదా, ఇది చేయలేము, ఇది చేయలేకపోతున్నాము, ఇంటర్ కాలేజ్ లైఫ్లో మేము ఇది మిస్ అయినాము, లవ్ కానీ ఎడ్యుకేషన్ కానీ అని వాళ్ళకి గుర్తుకొస్తుందా ఇప్పుడు ప్రేక్షకులు? చాలా ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్య వాళ్ళ స్టూడెంట్స్ వీళ్ళకైతే బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసు. సో ఇదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాల కాబట్టి ఇక్కడ ఇది వేరు, ఈ కాలేజీల్లో వేరు. సో ఇందులో లవ్తో పాటు ఎడ్యుకేషన్ కూడా చదువు గురించి ఉన్నదా? వాసు టాపర్ అండి దీంట్లో. మన హీరో గారు టాపర్. టాపర్ కాలేజ్ టాపర్ వాడు. సో టాపరు ఆయన చదువుకుంటూ ప్రేమించుకోవచ్చు అని అంటారు. అవును, అది బ్యాలెన్స్ చేయాలి అంతే. లైఫ్లో ప్రేమ అండ్ ఎడ్యుకేషన్ రెండు ముఖ్యం అంటారు. ఇప్పుడు మన సిచ్యువేషన్స్ మనకి తెలిసినప్పుడు, మన సరౌండింగ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ మనకి తెలిసినప్పుడు వీ నో వాట్ టు డూ, దేనికి ఎంత టైం ఇవ్వాలి, దేనికి ఎంత ఇది ఉండాలి అనేది తెలిసి ఉండాలి. కానీ వీడు ఇంకా 16 years కాబట్టి అంత మెచ్యూరిటీ ఉండదు. హీఈస్ అ టాపర్, విల్ సీ హౌ హీ ఎండప్స్. అంత మెచ్యూర్ ఉన్నారంటారు హీరో గారు. ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఇలా చెప్తున్నాను కానీ దాంట్లో 16 ఏళ్ళు 17 ఏళ్ళు అబ్బాయికి ఏం మెచ్యూరిటీ ఉండదు కదండి. చదువు టాపర్ అయి ఉంటాడు, తర్వాత లవ్లో పడి ఇంకా అది ఏ రకంగా వాడి ఇది వెళ్తుంది అనేది సినిమా చూసాకే అర్థమవుతుంది. అలాగే మీ నాన్నగారు పెద్ద యాక్టరు, మీకు ఏమైనా సలహాలు ఇలా యాక్టింగ్ చేయరా ఇలా అని సలహాలు ఇచ్చారు? లేదండి, ఎప్పుడు నాకెప్పుడు నాన్న యాక్టింగ్ ఎలా చేయాలి అని ఎప్పుడు ఏం చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా ఓకే చేసి నేను షూట్కి వెళ్తున్న ఒక 1 week ముందు మా ఇంట్లో చెప్పాను ఇలా సినిమా చేస్తున్నాను ఇది అంటే. వాళ్ళు షాక్ అయ్యారు. సినిమా ఏంటి, నువ్వు ఏంది షార్ట్ ఫిలింలోనో ఏంది ఇదంతా అని. ఇంకేంటంటే పేరెంట్స్ కదా, సపోర్ట్ చేయాలి, వాడు డెసిషన్ తీసేసుకున్నాడు. వాళ్ళకు ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేదా? చదువు పరంగా ఏదైనా ఒక జాబ్ చేసుకోవాలని ఉండేది. వాళ్ళకి బేసిక్గా నేను స్టడీస్, మా ఫ్యామిలీలో మా నాన్న అమ్మ తప్ప అందరూ డాక్టర్స్, ఇంజనీర్స్ ఇట్లా ఉన్నారు. సో దే వాంటెడ్ మీ టు బీ ఆ దీంట్లో. ఎందుకంటే బికాస్ యాక్టింగ్ అనేది మనము దాంట్లో సర్వైవ్ అవ్వాలి, ఫిలిం ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి, ఇదంతా ఉంటుంది. దే హ్యావ్ సీన్ ద స్ట్రగుల్స్. సో వాళ్ళు అవన్నీ మైండ్లో పెట్టుకొని అంతా దే ప్లాన్ సంథింగ్. బట్ డెస్టినీ ఎలా రాస్తుందో అట్లా తిరిగిపోయింది అలా అంతే. సినీ ఇండస్ట్రీలోకి వస్తే బాగున్నది, ఇట్లా ఇబ్బందులు ఉంటాయి, ఎడ్యుకేషన్ పరంగా పోతే బాగుంటుందని చెప్పేవారు మీ అమ్మ నాన్న? అంతే అండి. అంటే ఇప్పుడు చాలామంది చూస్తున్నాం. ఎందుకంటే దానివల్ల చాలా ఏ ఎలా అవుతారు, ఎలా అయిపోతారు, డిప్రెస్డ్ అయిపోయా అంటే అవకాశాలు లేకనో, ఫస్ట్ బీభత్సంగా ఇది ఉంటుంది, దాని తర్వాత అవకాశాలు లేక ఇట్లా ఒక జాబ్ సెక్యూరిటీ అనేది ఉండదు. సో ఆ పాయింట్ని బేస్ చేసుకొని దే డోంట్ వాంట్ మీ టు గో ఇన్ టు దిస్. సినిమా ఇండస్ట్రీలో జాబ్ సెక్యూరిటీ ఉండదు అంటారు. సెక్యూరిటీ ఉండదు కదండి, జాబ్ సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అక్క వీళ్ళు అనుకోండి, మంత్లీ ఇది ఉంటుంది, సెటిల్డ్ ఒక ప్రాపర్ ఇది గుర్తింపు వస్తే చాలా జనాల్లో మంచి గుర్తింపు వస్తే మంచిగా ఉంటుంది కదా. మళ్ళీ జాబ్స్ కంటే బాగుంటుంది కదా మనీ కూడా. గుర్తింపు వస్తే రావాలి, అది తెచ్చుకునే అంత ఇది స్థాయికి మనం వెళ్ళాలి అంతే. కానీ మీ సాంగ్స్ కానీ ట్రైలర్స్ కానీ చూస్తే బాగా చేశారు, బాగా యాక్టింగ్ చేశారు, మీరు కూడా పెద్ద హీరో అవుతారా అని అనిపిస్తుంది. మీకు అనిపిస్తే అదే మంచి. సినిమా చూసిన తర్వాత మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. లైక్
నేనైతే నా 100% ఇచ్చాను. కథకి అయితే న్యాయం చేశానని అనుకుంటున్నాను శ్రీనాథ్ గారు చెప్పినట్టు. సో లెట్స్ సీ, ఇంకా రిలీజ్ అయ్యేదాకా మనకి ఏం తెలీదు వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్ అనేది.